నా పేరు తన్నీరు శశి. నేను అంబేద్కర్ గురుకులం నెల్లూరు జిల్లా ముత్తుకూరులో మా పిల్లలతో కలిసి నేను మట్టి వినాయకుడిని తయారు చేస్తున్నాను. నేను మ్యాథ్స్ లెక్చరరు. గణిత నమూనాలతో మట్టి వినాయకుడు చేయడం మేము ఇప్పుడు అందరం కూడా చేస్తూ ఉన్నాం. చూడండి, ఇది ఫస్ట్ నేను పీటలాగా ముందు క్యూబాయిడ్ని తయారు చేసుకున్నాను. ఈ స్పియర్స్ పొట్ట కోసం, తల కోసం చేసుకున్నాను. ఇవన్నీ చెవుల కోసం, కిరీటం కోసం చేసుకున్నాను. ఈ సిలిండర్స్ ఇవి చేతులు, ఇవి కాళ్ళు, ఇవి తొండం కోసం చేసుకున్నాను. ఇప్పుడు నేను మా పిల్లలతో కలిసి వినాయకుడు తయారు చేస్తాను. చూడండి, దీన్ని బేస్ మోడల్ అంటారు. అంటే వినాయకుడు షేప్ రావడానికి ఇది మనకు బేస్గా ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత చూసారా, ఈ సిలిండర్ని నేను కొంచెము చేతులతోనే తీర్చుతూ కాళ్ళు లాగా తీసుకొస్తున్నాను అన్నమాట. వినాయకుడు చాలా 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 ప్రజల దేవుడు. ఎందుకంటే మట్టితో చేసి పెట్టినా కూడా అన్నే వరాలు ఇస్తాడు, బంగారుతో చేసి పెట్టినా కూడా అన్నే వరాలు ఇస్తాడు. అలాంటి గొప్ప ప్రకృతి దేవుడు వినాయకుడు. వినాయకుడికి కావాల్సినవన్నీ ప్రకృతిలోనే దొరుకుతాయి. కాబట్టి మనం మట్టితో చేసి వినాయకుడిని పూజ చేయడం అనేది చాలా శ్రేష్టమైన విషయం. తర్వాత మళ్ళా నీళ్ళల్లో నిమజ్జనం చేసి ఆ మట్టిని మళ్ళా దాని స్వస్థానానికి మనము పంపిస్తామన్నమాట. చూశారు కదా, ఇప్పుడు మనకు కాళ్ళు తయారు చేసుకున్నాం. తర్వాత దీన్ని కావాలనుకుంటే మీరు మీకు ఎట్ట చేతవ్వో అలాగైనా చేసుకోవచ్చు. లేదు ఇలాగా పీఠం మీద వచ్చేటట్టయినా కూడా చేసుకోవచ్చు కాళ్ళు. మా పిల్లలు రకరకాల వినాయకులు తయారు చేస్తారండి. ప్రస్తుతానికి ప్రైమరీ మోడల్ అంటే బేసిక్ మోడల్ మీకు చూపిస్తున్నాను. మీరు మీ తొండాన్ని ప్రపోర్షనేట్గా ఆ బొమ్మకి ఎలాగా ఉంటే బాగుంటుంది అనేదాన్ని చూసుకోవాలి. తొండం కరెక్ట్గా ఉంటేనే విగ్రహం చక్కగా ఉంటుంది. చూశారు కదా, మనము చాలా విగ్రహాలు చేసే కొద్దికి మనకు దీనిలో పర్ఫెక్ట్నెస్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను దంతాలు పెడుతున్నాను. ఎడమ దంతం కొంచెం చిన్నది పెట్టాలండి, కుడి దంతం చిన్నది పెట్టాలి. దాని మూషికాసురుడు మీద వేశారు కదా, అందుకని అన్నమాట. ఇప్పుడు నేను కిరీటం కూడా పెడుతున్నాను చూడండి.
దాదాపుగా వినాయకుడు తయారైపోయాడండి. మీరు తర్వాత పసుపు కుంకాలతోటి ఆయన పంచని యజ్ఞోపవీతాన్ని అట్లాంటివన్నీ తయారు చేసుకొని చక్కగా చేసుకొని ఇలాగా మట్టి వినాయకుడితో కానీ మీరు పూజ చేసుకోగలిగితే ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే భక్తితో చేసినది తప్పకుండా భగవంతుడు స్వీకరిస్తాడు. కాబట్టి ఇలాగా ఈరోజు మేము మట్టి వినాయకుడిని తయారు చేసి పిల్లలకి ప్రకృతి యొక్క విలువ, దాన్ని కాపాడుకోవడం, రంగులు లేకుండా వినాయకుడు తయారు చేసుకొని మట్టితో చక్కగా పూజ అందరూ కలిసిమెలిసి పూజ చేసుకోవడం, ప్రకృతిలో ఉండే ఆకులు అన్నీ తీసుకొచ్చి అందరి మంచి కోసం బాగుతి కోసం పూజ చేయడం, ఇలాగా మంచి విషయాలన్నీ కూడా మేము ఇప్పుడు పిల్లలకి నేర్పిస్తున్నామండి. ఒక్కసారి మా వినాయకుడిని చూసేసేయండి. ఇంకా లాస్ట్కి వచ్చేసాం. ఏంటది? శివుడు. సూర్పకర్ణ అంటే చెవులతో శ్రద్ధగా వినాలి అని ఆయన మనకు సూచిస్తాడనమాట. మరి మీరందరూ కూడా మా ముత్తుకూరు పిల్లలందరినీ చూడండి. మీరందరూ కూడా మట్టి వినాయకుడిని తయారు చేసి యథావిధిన పూజించాలని, సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకోవాలని కోరుకుంటున్నాం. కృతజ్ఞతలు.